హాయ్ ఫ్రెండ్స్, ఇంకా ఎవరైతే మన అకౌంట్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి తొందరగా చేసుకోండి. ఈరోజు టాపిక్ ఏంటంటే ఈ ఫోటోని ఎలా ఎడిటింగ్ చేయాలనేది. ఇదండి, ఈ ఫోటోని ఎలా ఎడిటింగ్ చేయాలంటే పిక్చార్ట్లోకి వెళ్ళండి. పిక్చార్ట్లో అయితే ఎడిట్ ఏ ఫోటో అని ఉంటుంది, దాన్ని చూసుకోండి. ఎడిట్ ఏ ఫోటోలోకి వచ్చేసి ఇప్పుడు గ్యాలరీలోకి వస్తుంది. గ్యాలరీలో బ్యాక్గ్రౌండ్స్ కొట్టుకోండి. బ్యాక్గ్రౌండ్స్లో వైట్ కలర్ పేజ్ తీసుకోండి. వైట్ కలర్ పేజ్ని అయితే క్రాప్ చేసుకోండి. 3:4 లాగా చేసుకున్నారు కదా. ఇప్పుడైతే దీన్ని మనం ఏం చేయలేదు. ఇప్పుడైతే బ్లాక్ స్ప్లాష్లు కొట్టుకోండి. బ్లాక్ స్ప్లాష్లు అయితే ఉన్నాయి కదా. ఇప్పుడు మూడోది తీసుకొని అక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకొని మళ్ళీ స్టిక్కర్స్లోకి వెళ్ళండి. కాదు, మర్చిపోయినా, ఫొటోస్లోకి వెళ్ళండి. ఫొటోస్లోకి వెళ్ళి ఇదంతా ప్రైవేటు. ఫస్ట్ వచ్చిన ఫోటోనా నాది. ఫస్ట్ ఎడిటింగ్ చేసుకోండి నాదేనా. ఇప్పుడైతే ఇది మా తమ్ముడిది. ఇవన్నీ ప్రైవేటు, ఎవరికి షేర్ చేయకండి. ఇప్పుడైతే దీన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఫుల్ చేసేసండి. అది కనిపించకూడదు వెనకాల స్ప్లాష్. బ్లెండ్ కొట్టండి. బ్లెండ్లో స్క్రీన్ కొట్టండి. అంతేనా, స్క్రీన్ లోపలికి వెళ్ళిపోతుంది. ఇప్పుడైతే మీరు ఏం చేయలేదు, స్టిక్కర్స్లోకి వెళ్ళి ఇన్స్టాగ్రామ్ అని కొట్టండి చాలు. ప్లీజ్ ఎవరు షేర్ చేయకండి ఆ ఫొటోస్. లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి గాయస్. అసలు ఎవరు ఫాలోవర్స్ లేరు మనకి. ఇప్పుడైతే ఇన్స్టాగ్రామ్ లోగోస్ అయితే కూడా ఉందా, ఫోటో వచ్చింది, దాన్ని ఓపెన్ చేసుకోండి. దాన్ని అయితే కింద పెట్టుకోండి. ఫోటో కింద అడ్జస్ట్మెంట్ చేసుకోండి. చేశాక మళ్ళీ స్టిక్కర్స్లోకి వెళ్ళండి. ఏం చేయకుండా స్టిక్కర్స్లోకి వెళ్ళిపోయారు కదా. పైకంటే టిక్ మార్క్ వస్తుంది. ఆ టిక్ మార్క్ పెట్టుకోండి. దాని పక్కనే చేయాలా, అడ్జస్ట్మెంట్ చేయండి దాన్ని. ఫ్రెండ్స్, మనకైతే ఇంకా చాలామంది కావాలా సబ్స్క్రైబర్లు. చూసిన వాళ్ళు చూసినట్టు వెళ్ళిపోతున్నారు. ప్లీజ్ గైస్, సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే మనం ఎవడు ఎడిటింగ్ చేసింది అదంతా రాసుకోవచ్చు. మన పేర్లు మన ఇష్టం. అది ఇంకా అది మీ ఇష్టం. నేనైతే మామూలుగా పెట్టాను. మామూలుగా అయితే అట్లా ఏం చెప్పలేదు. ఇంత ఫోటో ఇదేను. ఎడిట్ బై స్పైడీ అని వస్తుంది మన పేరు.